అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే జనవరి 10వ తారీఖు 2026. ఈరోజు శనివారం మార్కెట్ సంగతి, సెలవు సంగతి తెలిసింది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది రైతు సోదరులు కూడా అటు సోమవారం కానించి నిన్నటి వరకు కూడా కర్నూలు వైపు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు వైపు రైతులు ఏ నోటా మాట వచ్చినా తేజ మిర్చి పరిస్థితి ఏంటి, ఆర్మూర్ మిర్చి పరిస్థితి ఏంటి, మిగతా రకాలు మార్కెట్ ధరలు అయితే బాగానే ఉన్నాయి, తేజ పరిస్థితి ఇంతేనా, తేజ పంట మీద పండించాలంటేనే విరక్తి కలిగే పరిస్థితి వచ్చింది. 2024, 2025 నష్టాల్లో కూరకపోయి చాలా ఇబ్బంది పడ్డాం. ఈ సంవత్సరం అన్నా కొంచెం తేజ పరిస్థితి బాగుంటుంది అనుకుంటే ఇంతవరకు ఏ చలనం కనపడతలేదు. కొంచెం మీ వీడియో ద్వారా తేజ మార్కెట్ ఎలా ఉండబోతుంది కొంతమంది వ్యాపారస్తులు సంప్రదించి మాకు వీడియో ద్వారా తెలియచేయండి అని చెప్పేసి చాలామంది రైతు సోదరులు కూడా అడుగుతున్నారు. కొంతమంది రైతులు ఫోన్ల ద్వారా అయితే చాలా అడిగారు, చాలా చెప్పారు వాళ్ళ బాధలు. అవన్నీ కొంతమంది వ్యాపారస్తుల్ని సంప్రదించాను. వాళ్ళు చెప్పిన మాటల్లో విని మీకు తర్వాత ఆ రైతులు చెప్పిన దానికని చెప్తాను. ఇంకా వివరణలోకి వెళ్ళిపోయే ముందు రైతు సోదరులకి లైక్ చేయటం మర్చిపోవద్దండి. ఎప్పుడుకి మీకు అందుబాటులో మీ హరిబాబు ఎప్పుడు అప్డేట్లో ఇస్తూనే ఉంటాడు మిర్చి ధరల గురించి. నలుగురికి వీడియో లాస్ట్ వరకు చూడండి, నలుగురికి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న రైతు సోదరులు కావచ్చు, పాత రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎప్పుడో రైతు సోదరులు అడిగింది కూడా కరెక్టేను. దీని ముందు కొంతమంది అంటే నా నిర్ణయం కాదండి, నేను ప్రతిదీ రైతులు అడిగిన దానికి వ్యాపారస్తులను సంప్రదించి మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది అటు కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అంటే లోకల్గా కావచ్చు, నేషనల్గా మన ఇండియా లెవెల్లో కావచ్చు, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ సప్లై చేసే మన వ్యాపారస్తుల్ని ప్రతి శుక్ర, శనివారం ఈ 2 రోజుల్లో విడిగా ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా కొంత సమాచారాన్ని సేకరిస్తారు. ఏంటంటే పరిస్థితి, 1వ స్థానంలో ఉండాల్సిన తేజ మిర్చి 10వ స్థానానికి పడిపోయింది. గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కూడా 22, 23లో కూడా 20%, 30% పంట తగ్గినా కానీ మార్కెట్ క్రేజీ తగ్గలేదండి. కానీ 24, 25 గడిచిపోయింది, 26 రన్నింగ్లో ఉంది. ఈ సంవత్సరం తేజ పరిస్థితి ఏందని చెప్పేసి వాళ్ళని అడగటం జరిగిందండి. వాళ్ళు ఇచ్చిన సమాచారం కొంతమేర నేను కూడా వాళ్ళని అడగటం, వాళ్ళు చెప్పటం. ప్రస్తుతానికైతే మనకు తెలిసిన ప్రకారం చైనాకి, బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ పూర్తిగా తమ్మించినాయి. చైనాకి ఫస్ట్ కాంచి లేదు, బంగ్లాదేశ్కి ఈ మధ్య అల్లర్ల వల్ల ఎక్స్పోర్ట్ లేదండి, మిగతా కొంత జరుగుతుంది. సరే, అది బాగానే ఉందండి. మరి ఇప్పటికీ జరుగుతున్న వ్యాపారస్తులు కొంత కొన్ని స్టాకులు పెడుతున్నారు. దేనివల్ల ముందు రాబోయే రోజుల్లో మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుందా? ఎక్స్పోర్ట్ లేదంటున్నారు. కొద్దిగా గొప్ప ఎక్స్పోర్ట్ ఉంటుందండి. అటు సింగపూరు, మలేషియా, థాయిలాండ్ కొన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాం. కొంత స్టాకులు కూడా పెడుతున్నారు. ముందు రోజుల్లో పరిస్థితులు ఉండబట్టే కదా. ఏదైనా తేజ మిర్చి ధరల విషయానికి వస్తే కొంత పెరిగే అవకాశాలు, సూచనలు కనపడుతున్నాయి. ఇది నా మాట కాదండి, రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి, కనపడుతున్నాయి. అది పండగ తర్వాత కావచ్చు, నెలాఖరు కావచ్చు, కొంత తేజ మిర్చికి తేజస్సు వచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయండి. సరే, బాగానే ఉందండి మార్కెట్. సరే, నేను కూడా కొంత ఆ మార్కెట్ ధర మీకు ఏదన్నా ఐడియా కానీ ఏదన్నా ఒక 16,000, 17,000 అంటే ఎవరమైతే చెప్పలేం, కానీ మార్కెట్ అయితే రాబోతుంది అనే విషయం వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్డ్గా చెప్పడం జరిగింది. మార్కెట్ పెరిగే సూచనలు కనబడుతున్నాయి వస్తుంది. నేను కూడా ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ స్థానంలో తేజ మిర్చి చెప్పామనండి. ఇప్పుడు ఆ మార్కెట్ ఫాస్ట్గా ఏ రకాలైతే రన్ అవుతున్నాయో అవి చెప్తున్నాను. తేజ అట్లా అంటే కొంత
స్టాకులు అయితే వాస్తవేనండి మీరు చెప్తున్నది. వ్యాపారస్తులు, నేషనల్ వ్యాపారస్తులు కానీ ఇంటర్నేషనల్కి మీరు సప్లై చేసే వ్యాపారస్తులు కొంత స్టాకులు పెడుతున్నారు. అవసరం కొద్దీ వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి. ఏదైనా తేజ మిర్చికి కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ ధరలు కొద్దో గొప్ప మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి, కనపడుతున్నాయి. అది పండగ తర్వాత కావచ్చు, నెలాఖరికి కావచ్చు అని చెప్పడం జరిగింది. వాస్తవంగా నేను కొంతమంది వ్యాపారస్తులను కలిసి చెప్పినప్పుడు ఈ మాట చెప్పారండి. ఇంకా కొంతమంది రైతులు కూడా కొంత నన్ను ఏమండి తేజ మీద మాకు పూర్తి స్థాయిలో వ్యవసాయం పంట తేజాన్ని పండించాలంటే భారంగా మారింది. ఈరోజు చూస్తే ఎకరానికి వచ్చేసి 1,50,000 పైన పెట్టుబడి అవుతుంది. అది కాక ఇప్పుడున్న పొజిషన్లో ఈ వ్యవస్థ ఇప్పుడున్న చూస్తే ఈ మందుల వ్యవస్థకు సంబంధించి వైరస్ కారణంగా వారానికి 2 సార్లు మందు కొట్టాల్సి వస్తుంది. ఒక ఎకరానికి మందు కొట్టాలంటే 2,000 ఖర్చు, నెలకి 4,000 ఖర్చు, అట్లా వారానికి 4,000 ఖర్చు, నెలకు చూస్తే 16,000. మార్కెట్ చూస్తే అంతంత మాత్రంగానే ఉంది. దిగుబడి చూస్తే 10 నుంచి 15 లోపే ఉంది. ఈ మార్కెట్ 14,000 15,000 మార్కెట్ అయితే ఇంకా అప్పుల్లో కూరకపోయే పరిస్థితి ఉంది అని కొంతమంది రైతులు అయితే, కొంతమంది రైతులు ఈ మార్కెట్ తేజ మార్కెట్ ఇంతే, పెట్టుబడి పెట్టి కూడా ఉపయోగం లేదు, ఈ మందులు కొట్టి ఖర్చు పెరిగిపోతుంది, పండిన వరకు పండిద్దాం, అంత పండితే అంత పండి అమ్ముదాం, చూద్దాం, పెట్టుబడి పెట్టే పరిస్థితి కనపడతలేదు, అందుకని వదిలేసామండి అని కొంతమంది వాపోయారండి. అంటే పరిస్థితుల ప్రభావం అట్టుండే, రైతు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. కొంతమంది ఇలా కానీ కొంత పొలాన్ని కూడా ఇంకా పెట్టలేము వైరస్. కొంతమంది రైతులు అటు చూడలేక ఏదన్నా మార్కెట్ పెరిగితే కొంత పెట్టుబడి పెట్టాలన్నా రైతుకు ఆశ కలుగుతుంది. మార్కెట్ పెరుగుతుందిలే, పెట్టుబడి పెట్టచ్చు, దీని మీద పెట్టడం వల్ల ప్రతిఫలం మనకి సమకూరుతుంది అని చెప్పేసి ఇట్లా జరుగుతుందని చెప్పి వ్యాపారస్తులతో కూడా కొంత చెప్పటం, కొంత వాళ్ళు కూడా మూమెంట్, దేనికైనా ఒక మూమెంట్ వస్తుందండి. మూమెంట్ ఖచ్చితంగా తేజకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు అని చెప్పడం కూడా జరిగింది. కొంతమంది రైతులు ఇట్లా వదిలేసామండి, పెట్టుబడి పెట్టలేక కొంత ఈ చూస్తే బాగా అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఉంది అని చెప్పడం జరిగింది. ఏదైనా వస్తే అన్ని విధాలుగా మంచిదే, వస్తని చెప్పి రైతులు కూడా కొంచెం పండగ తర్వాత కానీ కానీ వాళ్ళ వ్యాపారస్తులు చెప్పిన పరిస్థితులు అయితే ఈ విధంగా ఉన్నాయండి. రైతులు కూడా గమనించండి, వాతావరణ పరిస్థితులు బాగలేదు. అటు మనకి శ్రీలంక వైపు తుఫాను ప్రభావం కొంత అటు కొనసాగుతుంది. ఇటు గుంటూరులో కూడా తెల్లారుజామున కొంచెం తుప్పర్లు పడ్డాయి. మీరు కూడా ఈ పంట ఆల్రెడీ కోసి ఉండారు కాబట్టి కొంత పట్టల దగ్గర పెట్టుకొని కొంత పంటను కూడా కాపాడుకునే పరిస్థితులు తీసుకొచ్చుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరొక టాపిక్తో రేపు వ్యాపారస్తులు కొన్ని రకాలు మళ్ళీ నేను సంప్రదించి అడగటం జరుగుతుంది, ఇవాళ కూడా అడుగుతాను. రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు. మీకు అందుబాటులో ఉంటాడు మీ హరిబాబు. రేపు కలుద్దాం. నమస్తే.